వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 119వ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థుల బలిదానాలపై తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు సాగిందన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన పలువురు స్థానిక ఉద్యమకారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్, బీసీ సెల్ అధ్యక్షుడు మట్టి సీను, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ముమ్మాటికి ఇది సత్యం కనుక ఈ రోజు మనము తర్వాత మరో ఉద్యమకారుడు వాసు యాదవ్ గారిని కార్పొరేటర్ గారు సాల్వాతో సన్మానించడం. హలో తర్వాత ఈరోజు జూన్ 2 మనకు ఎంతో ప్రాధాన్యత దినం. ఎందుకంటే తెలంగాణ డిక్లేర్ చేసి 5వ దినము. దాంట్లో మన కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణకు 10 సంవత్సరాలు మన తెలంగాణ ప్రజలకు ఏమి కావాలి, నిధులు నియామకాలు, రైతులకు, పేదవాళ్లకు ఈరోజు 200 పింఛన్లు 2000 చేయడము, ఇలా డబుల్ బెడ్ విషయంలో కానీ, ఇంటింటికి కరెంటు కానీ, ఇంటింటికి వాటర్ కానీ, ఈరోజు ఎన్నో రాష్ట్రాలలో కూడా మన తెలంగాణ ముందు ఉండే, ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలు కూడా సత్యసం ఎక్కడ చూసినా కానీ రైతులు కొన్ని వేల టన్నుల బియ్యం పండడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఏ మూల చూసినా కరెంటు, వాటరు, ప్రజలు సుఖశాంతంగా ఉండే. ఇప్పుడు ఈ 18 నెలల సంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు అంతా కూడా అశ్రద్ధంగా లేదా వాటర్ విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ తెలంగాణకు ఎంతో ఇది జరుగుతుంది. దానికి మళ్ళా పెద్దలు కేసీఆర్ గారు మన పార్టీ ఎప్పటికప్పుడు వాళ్ళని ఎండగడుతూ ప్రభుత్వాన్ని చేస్తున్న తప్పులన్నీ కూడా రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, పింఛన్ల విషయంలో కానీ, తులం బంగారం ఇస్తని చెప్పి కూడా ఇంతవరకు హామీ ఇచ్చి వచ్చిన పార్టీ ఇంతవరకు కూడా బంగారం ఇస్తలేదు. తులం బంగారం పేద ప్రజల